ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆందోళన ఉపాధ్యాయుల నుంచి స్టార్ట్ కావడం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఉద్యోగులకి సంబంధించిన జీవిత జీవితమైనటువంటి లైఫ్లో సెటిల్ కావడానికి ఉద్యోగస్తుల్లో ఇచ్చినటువంటిదే పెన్షన్ స్కీము. అది గతంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు ముందు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ రూపంలో గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. నూతన పారిశ్రామిక ఆర్థిక విధానం వచ్చిన తర్వాత కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది మాకు వైబిలిటీ కాదు, గ్యారంటీ లేదు. ఉద్యోగం పొందడం అంటేనే అర్థం ఉద్యోగం ఉన్న రోజులు గ్యారంటీగా లైఫ్ ఉండడంతో పాటు రిటైర్మెంట్ అయిన తర్వాత తమ జీవితం సాఫీగా సాగడానికి పెన్షన్ స్కీమ్ అనేది స్వతంత్రోద్యమ స్ఫూర్తితో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చారు. కాలక్రమంలో ఉద్యోగుల సంఖ్య పెరగడం, ఆర్థిక పరిస్థితుల్లో పరిమితులు ఏర్పడిన కారణంగా ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాల భాగంగా పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ తీసుకొచ్చారు. అయితే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది ఎలాంటి గ్యారంటీ ఉండటం లేదు. అన్నిటికన్నా మించి ఆ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విధి విధానాలు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా దానికి సంబంధించి ఒక కొలిక్కి రాకపోవడం, గవర్నమెంట్ షేర్ అనేది ఎక్కడ పెడుతున్నారో తెలియకపోవడం, ఉద్యోగుల షేర్ మాత్రం కట్ అవుతుండడం వల్ల ఆందోళన ఉంది. అందువల్ల సిపిఎస్ ఉద్యమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఎమోషనల్గా వాటిని రద్దు చేస్తారని చెప్పారు. కారణాలు ఏమైనా అది రద్దు చేయడం అనేది ఫైనాన్షియల్గా వైబిలిటీ కాదని నిర్ధారణకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమగ్రంగా పరిశీలించి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సిపిఎస్ రద్దు కోసం ఆనాడు ప్రభుత్వం ప్రయత్నించి కమిటీలు వేసి స్టడీ చేసిన తర్వాత సిపిఎస్ రద్దు చేసి యథాతథంగా పాత పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదనే నిర్ణయానికి చంద్రబాబు గారు కూడా వచ్చారు. జగన్ గారు కూడా అదే రకంగా వచ్చారు. వ్యత్యాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నిజాయితీగా అది సాధ్యం కాదని చెప్పి ఉన్నంతలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తానని చెప్పారు. ఇది ఉద్యోగస్తుల్లో ఆగ్రహానికి గురైంది. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎన్నికల్లో అదొక ప్రతికూల ఓటమికి అదొక ప్రధాన కారణంగా మనకు కనపడింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వితిన్ నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని యథాతథంగా అమలు చేయడానికి పూనుకోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఉన్నంతలో బెటర్ స్కీమ్స్ కాబట్టే జగన్ గారిని సంపూర్ణంగా వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేసినారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకుమించి చేయలేము అనే నిర్ధారణకు చంద్రబాబు గారు వచ్చారు. కానీ చంద్రబాబు గారు ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా దాన్ని చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతే వ్యత్యాసం. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం పవన్ కళ్యాణ్ గారు తెలుసో తెలియకో ఎన్నికలు అయిన తర్వాత కూడా పెన్షన్ స్కీమ్ సంబంధించి ఏదైతే సిపిఎస్ ఉందో దాన్ని రద్దు చేస్తామన్నతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కూడా ఉద్యోగస్తుల్లో సాటిస్ఫై లేదు కాబట్టి అవకాశం ఉంటే పాత పెన్షన్ విధానం లేకపోతే మెరుగైన పెన్షన్ విధానం ఇది కూడా ఉద్యోగ బృందాలతో సమగ్రంగా చర్చించి సావధానంగా వితిన్ 1 ఇయర్లో ఒక నిర్ధారణకు వస్తాము అని బహిరంగ 2-3 సార్లు మాట్లాడేశాడు. ఇప్పుడు 1 ఇయర్లో ఒక నిర్ధారణకు వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నేపథ్యంలో 1 నెలలోనే నిర్ణయం చేసి పడేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అమలు చేశారు. ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతలో మంచి స్కీమ్ తీసుకొచ్చాడు అనేది ఒక వాస్తవం. రెండో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొన్ని మీడియా సమస్యలు దీన్ని కూడా జగన్ గారి మీద నెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు పనుడు తెలియకుండా సంతకం పెట్టేశారండి. ఆయన తెలియకుండా సంతకం పెడితే చీఫ్ సెక్రటరీ రద్దు చేయకూడదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు ల్యాండ్ యాక్ట్ రద్దు కాలేదా? రేపు శాండ్ యాక్ట్ రద్దు కావట్లేదా? లేకపోతే పెన్షన్ విధానంలో మార్పులు తీసుకురాలేదా? రేపు ఫైనాన్స్ అన్ని విషయాల్లో రద్దు చేసే ప్రభుత్వం అనుకుంటే చేయొచ్చు. కాకపోతే తెలుగుదేశం పార్టీ కూడా నిర్ధారణకు వచ్చింది. వారు కూడా 5 ఏళ్ళు స్టడీ చేశారు. పాత పెన్షన్ సాధ్యం కాదు, ఇప్పుడు ఏదైనా కొత్త విధానం తీసుకుని అందులో ఉన్నంతలో బెటర్ అని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని కూడా అభినందించారు. కాకపోతే దాంట్లోనే నిజాయితీగా ప్రవర్తిస్తే ఈ సమస్యలు రావు. అదే సందర్భంలో ఉద్యోగ బృందాలు కూడా ఇప్పుడు ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. టీచర్లు ఎప్పుడు కూడా సమాజాన్ని నిలవడంలో ఆదర్శంగా ఉండడంలో ఎంత పాత్ర వహిస్తున్నారో తెలియదు, కానీ ఇట్లాంటి వాటిలో మాత్రం అందరికన్నా ముందుంటున్నారు. ముఖ్యంగా టీచర్స్ ఈరోజు 1 నెలకే ముందుకు వచ్చేశారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, మనం రాజకీయ ప్రేరేపితంగా ఎప్పుడు ఎలా పడితే అలా ఉద్యమాలు చేస్తే అది వర్కౌట్ కాదు. ఏదైనా రాజకీయ పార్టీ నష్టపోవచ్చేం కానీ మీరు లాభపడరనే విషయాన్ని వాళ్ళు ఈ స్వయాభానం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగ సంఘాలు విపరీత పోకడలకు పోయి ఒక ఆల్టర్నేటివ్ చెప్పకుండా మా పాత పెన్షన్ స్కీమ్ కావాలి, మా పాత పెన్షన్ స్కీమ్ అంటే అది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఏం ఆందోళన చేస్తారు? అయితే ఒకటి వాస్తవం, టీచర్లో మాత్రం ఒక బలమైన ఆకాంక్ష ఉంది. పాత పెన్షన్ విధానం తప్ప సిపిఎస్ ఎవరు చేసినా దాన్ని అనుసరించే పరిస్థితిలో లేరు. ఈరోజు టీచర్లు చేస్తున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారుతుంది.
ఈ విషయంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, కఠినంగా ఉండాలి. అలా కాకుండా జగన్ గారు చేశారని మాత్రం చెప్తే మాత్రం అది బూమ్రాంగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. టీచర్ల ఉద్యమం అనేది మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారే పరిస్థితి అయితే ఉంటుంది.